హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో కావేరి, స్వప్న ఇద్దరు కలిసి శ్రీధర్ గురించి అసలు ఏం మాట్లాడుకుంటారో, కావేరి కార్తీక్కి అసలు ఏం చెప్పాలనుకుంటుందో డైరెక్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోతాం. కావేరి అయితే స్టవ్ దగ్గర వంట చేస్తూ ఉంటుంది. అదే టైంలో స్వప్న అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టమాటోస్ కోస్తూ ఉంటుంది. అదే టైంలో స్వప్న అయితే కావేరిని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఇదే చూసిన కావేరి అయితే స్టవ్ సిమ్లో పెట్టేసి స్వప్న దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటుంది. ఏం స్వప్న, ఏం ఆలోచిస్తున్నావు అనగానే స్వప్న అయితే అదే అమ్మ, నాన్నలో ఇంత మార్పు నాకు అర్థం కావట్లేదు, ఇది ఎంతో కొత్తగా ఉంది నాకు అని స్వప్న అంటుంది. అదే టైంలో కావేరి అవునమ్మా, నాకు కూడా అదే కొత్తగా అనిపిస్తూ ఉంది అంటూ ఉంటుంది కావేరి. అదే టైంలో స్వప్న అయితే ఎప్పుడు ఎలాంటి పని చేసినా, ఎవరు ఎంత మంచి పని చేసినా అది తన మీదకి రావాలంటూ ఆ క్రెడిట్ అంతా నానే తీసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ఎంత మంచి పని చేసి కూడా అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాడు, అదే నాకు అర్థం కావట్లేదమ్మా అని స్వప్న అంటూ ఉంటుంది. అదే టైంలో కావేరి కూడా అదొక్కటే కాదురా, మీ ఎప్పుడు తన అల్లుడిని నచ్చని వాడు ఇప్పుడు కొత్తగా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు అంటే అదే టైంలో స్వప్న అయితే ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవడం ఏంటమ్మా, ఖర్చులకి పెట్రోల్కి డబ్బులు ఇస్తే మరి అని అంటూ ఉంటుంది స్వప్న. కావేరి స్వప్నతో ఇలా అంటుంది, మీ మామయ్య అదేనే కాశన్నయ్య ఎప్పుడు కాశన్నయ్యని ఎప్పుడు మీ నాన్నగారు తిడుతూ ఉండేవారు, కోపగించుకుంటూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఏమనడం లేదంటే నాకు చాలా వింతగా ఉంది, కానీ ఆనందంగా కూడా ఉంది అని అంటూ ఉంటుంది కావేరి. అదే టైంలో స్వప్న ఇవన్నీ ఎందుకమ్మా నాన్నగారు అన్నయ్యకి చెప్పడం లేదు అంటూ ఉంటే అప్పుడే స్వప్న నాకు కూడా అదే డౌట్ వస్తుంది, కానీ నేను ఎప్పుడు అడగలేదు అని అంటూ ఉంటుంది కావేరి. అదే టైంలో ఇంకా కావేరి అంటూ ఉంటుంది, మీ అన్నయ్య కాశీ కోసం ఇంటికి వస్తూ ఉంటాడు, అదే సాయం కోసం దశరథ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు ఇవన్నీ తెలిసిన పారు ఇంకా జోష్న అయితే పెద్ద గొడవ చేస్తారేమో అని ఇప్పుడే కావేరి ఈ అన్నిటికీ కారణాలు మీ అన్నయ్య అని నేను అనుకుంటున్నాను అని అంటుంటుంది కావేరి. అప్పుడే స్వప్న డ్యామ్ షూర్ మా అన్నయ్యే, మా నాన్నని మార్చింది మా అన్నయ్య అని అంటుంటుంది స్వప్న. ఇంత చేసిన మా అన్నయ్యకి ఇప్పుడు దాకా మనం నిజమే చెప్పలేదు, మా నాన్న కూడా ఇప్పుడు దాకా నిజం చెప్పలేదు అంటూ ఉంటే అప్పుడే కావేరి వాళ్ళ దాకా ఎందుకు, మనమే నిజం చెప్పిద్దాం మీ అన్నయ్యకి అంటూ ఉంటే నాన్నకు తెలిస్తే అస్సలు ఊరుకోరు అంటూ ఉంటుంది స్వప్న. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఏం కాదులే అని స్వప్న అంటూ ఉంటుంది. కావేరి నేనైనా మీ అన్నయ్యకి నిజం చెప్తాను, నేను చెప్తేనే గౌరవంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది కావేరి. మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.